ఖచ్చితంగా సార్, టువర్డ్స్ ది టెక్నాలజీ అనేసి ఇక్కడ జైపాల్ గారు అంటున్నారు. కానీ పిల్లలు స్క్రీన్ టైం కి ఎక్కువ టైం గురయ్యి మరి రాంగ్ వేలో వెళ్ళడం కూడా జరుగుతుంది అనేసి పేరెంట్స్ ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మీ స్పందన అంటే ఏదో విధంగా వాళ్ళకి స్క్రీన్ టైం అనేది ఎక్కువ చూపించడం వల్ల అంటే ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు టీచర్స్ ఎలా అయిపోయారంటే హాలిడేస్ వచ్చాయి, ఈ ప్రాజెక్ట్ మీకు గూగుల్లో సెర్చెస్ దొరికిపోతుంది అనేసి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు స్కూల్లో కూర్చొని ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేస్తే వస్తుందో అనేసి నేర్పించేవారు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీరు ఫోన్లో చూసుకొని నేర్చుకోండి అనే పీరియడ్కి వచ్చాం మనము. మరి ఇది కరెక్ట్ అంటారా? ఇంతకు ముందు మన దగ్గర ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది మేడం. ల్యాండ్ లైన్ పోయి ఇప్పుడు కార్డ్లెస్ ఫోన్లు వచ్చినాయి. కార్డ్లెస్ ఫోన్ నుంచి సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా పోయి మనకు ఫోన్ ఇక్కడ మన చేయి మీదే ఫోన్ వస్తుంది. ఇట్లా అనగానే ఫోన్ వచ్చేస్తుంది, దాన్ని కొడుతుంది. సీ హౌ టెక్నాలజీ ఈస్ గోయింగ్ ఆన్. ఈ టెక్నాలజీతో చిన్న పిల్లలు ఎక్కువ స్క్రీన్ కి అటాచ్ అవుతున్నారంటే ఐ సే that is not the fault of any parents or teachers. You have to take care of children when they are at your home. Every time you మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి ఫోన్ ఇస్తారు పిల్లలకి. ఫోన్ ఇచ్చేసి ఇక్కడ మీ పని మీరు వంట చేసుకుంటా ఉంటారు. సో యూ ఆర్ నాట్ కీపింగ్ అన్ ఐ ఆన్ చిల్డ్రన్. వెన్ యూ డోంట్ కీప్ ఐ ఆన్ చిల్డ్రన్ దే టేక్ మచ్ మోర్ టైమ్ అండ్ దే గో ఆన్ స్క్రాలింగ్ దట్ ఫోన్. దే గో ఆన్ స్క్రాలింగ్. సో ఈ ఫోన్ పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోన్లలో ఎంత అంటే గుడ్ ఎంత ఉందో బ్యాడ్ ఎంత ఉంది. ఆ పిల్లలు తొందరగా అడిక్ట్ అయ్యేది దేనికంటే బ్యాడ్కే. Parents should take care of children. Parents only can take care of children. Even what in the school ఉన్నటువంటి child psychology లో the child learns only 18% of education in the school. But the rest, whatever is there, they have to learn it at their home only. Discipline అంతా. స్కూల్కి వస్తే ఏం నేర్చుకుంటారండి? టైంకి రావాలి, స్కూల్ డ్రెస్ లో రావాలి, స్నానం చేసుకోవాలి స్కూల్కి వెళ్లే ముందు, యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్. ఇవన్నీ చేస్తేనే స్కూల్కి ఓకే ఇట్లా చేసుకో, ఇవన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకుని మాక్సిమం దే లెర్న్ the subjects here. And next all the disciplinary activities, everything should be learnt at their home. కాబట్టి పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్. మా దగ్గర పిల్లలు పంపిస్తారు, స్కూల్కి పంపిస్తున్నాం కదండి, మా పిల్లోడు ఎంత చదువుతలేదంటే వి ఆల్సో టేక్ కేర్. దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ 1 or 2 child. We are taking care of 30 to 40 students in a classroom. So parents have to cope up with us, and then only the student will get on into his studies and higher studies also.